పట్నాలల్లా పందిరన్న ముచ్చట లేదు. లగ్గం వెనకటి తరీకల వేసుకోవాలి అనుకునేటోళ్ళు కొందరంటే కొందరే పందిలు లేపించుకుంటురు. ఇక ముచ్చటేందంటే ఇటు ఈ అక్క అటు అన్న కొబ్బరి మట్టలకున్న ఆకులు కట్ చేసుడు, అక్కలంతా కూకొని అల్లుడు. వారెవ్వా దబ్బ దబ్బ ఏమన్నా అల్లుతున్నారా? హౌ పెళ్లి పందిరే. ఇగిటు అమ్మలు కూకొని బొమ్మలు తయారు చేస్తున్నారు. ఈ అక్క చూడుర్రి, చూస్తుండగానే శిల్క ఎంత ముద్దుగా తయారు చేసిందో. పెండ్లీల సీజన్ కాబట్టి చేతి నిండా పనుంది అక్కలకు. పెండ్లి పందిళ్లు, మండపాలు, దర్వాజల కాడ చుట్టాలకు ఎలకని చెప్తానికి కొబ్బరి మట్టలు అల్లిచ్చి కట్టిస్తారన్నట్టు. పట్నం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పక్క పొంటుండే వీళ్ళంతా ఆంధ్రకెళ్లి బతుకు తెరువు కోసం వచ్చిండ్రు. ఏం తక్కువ 200 కుటుంబాలు ఇదే పని మీద ఉంటున్నాయి. ఇక సీజన్ అయిపోయినాక తట్టలు, బుట్టలు, షాటలు, సాపలు, ఎండగొట్టకుండా అడకం చేసే పరదలు, విసనకర్రలు, శిల్కలు, తడకలు, బొమ్మలు తయారు చేస్తారట కొబ్బరి మట్టలతో. మేము 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉన్నాం. పెళ్లిళ్ళ మేటలు తగిలినప్పుడు చేస్తాం. పెళ్లిళ్ళ మేటలు అయిపోయిన తర్వాత ఎదురు బొంబాయి వరకు చేస్తాం. బుట్టలు, చిలికలు ఏమి కావాలి అన్ని దొరుకుతాయి మా దగ్గర. మీకు కావాల్సిన ఏమైనా ఐటమ్లన్నా. అక్కలకు రోజుకు 600 ఎటు పోవట సీజన్ లా. చిన్న చిన్న వస్తువులు తక్కువ ఉండేటట్టు పెండ్లికి ఒక్కరోజు ముందు ఆర్డర్ ఇస్తే చాలు. ఎక్కువ కావాలంటే నెల రోజుల ముందే బుక్ చేసుకుంటే ఓ రోజు ముందే డెలివరీ ఇస్తారట. పందిరేయమంటే సుతేస్తారట. ఒక్క బుట్టకు అరగంట, రోజుకు 15-20 వేస్తారట. పందిళ్ళైతే ఒక్కొక్కరు 2-3 అల్లుతారట. ఈ పళ్ళు కాయలు పెట్టుకుంటారు. ఎంగేజ్మెంట్లకైనా, పెళ్లిళ్ళకైనా, పశుపోతలకైనా, సరే పుట్టినరోజులకి కూడా స్వీట్లు, హాట్లు అన్ని పెట్టుకోవచ్చు. కొబ్బరి మట్టలన్నీ ఆంధ్రాకు పోయి తోటల కంచెలి ఇట్లా ట్రాలీలో వేస్తారు. ఆడ ఒక్కదానికి 30 రూపాయలు పడితే ఈడ ఇళ్లకు 100-150 అమ్ముతారట. పందిళ్లు తయారైనాక తీసుకుపోయి డెలివరీ ఇచ్చొస్తారు. మీరు ఎప్పుడు ప్లాస్టిక్ వాడడం కాదు, పువ్వులుగా డెకరేషన్ కోసం ఇలాంటి వరకు పచ్చదనం కోరుకోండి. మేము కూడా ఈ బతకాలని పచ్చదనం వల్లే. అచ్చిరాని ప్లాస్టిక్ పూలు ఆడకం చేసే బదులు ఇసొంటి పచ్చదనం ఉండేటట్టు కొబ్బరి ఆకులతో చేసిన బొమ్మలు డెకరేషన్ కి ఆడకం చేస్తే అటు వాతావరణం మంచిగుంటది, ఫంక్షన్ కు కలిసి వస్తది, వీళ్ళకింత పని దొరుకుతది. వెనకటి పద్ధతిలో పోవాలనుకునేటోళ్ళు అక్కరుంటే ఆర్డర్ ఇయ్యుర్రి మరి. ఎండాకాలంలా నెత్తికి దస్తో తువ్వాలో చుట్టుకోకుండా, క్యాప్ పెట్టుకోకుండా బయటికి వెళ్తే సుర్రుమంటదెండ. ఇక చలికాలంలో గరం కోట్ లేకున్నా, శాల్వ కప్పుకోకుండా, అరికట్నం కట్టుకోకుండా గజ్జు నణుకుతారు. అట్లనే ఆనకాలంలో బయటికి పోతప్పుడు ఆనకోట వేసుకోకుంటే మంచిగా నానొస్తారు ఇంటికి. హబ్బా కొందాం అనుకుంటున్నా మర్చిపోతున్నా అనుకునేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఆనలు దంచుతున్నాయి కాబట్టి